మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతం చేసే దిశగా సంస్థాగతంగా అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా డాక్టర్ పురంధేశ్వరి గారు ప్రస్తుతానికి అధ్యక్షులుగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈ నెల 30న నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా. మరి రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులు ఎవరు ఉండాలి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కూటమిలో టీడీపీతో అటు జనసేనతో బీజేపీ కలిసి సమన్వయంగా వెళ్ళే విధంగా కూడా అడుగులు వేయాలి. ఎట్లా కలిసి వెళ్ళాలి, కూటమి పెద్దలందరూ కూడా ఒక టీముగా వెళ్ళాలంటే ఎట్లాగో అనే దాని మీదే బీజేపీ సెంట్రల్ నాయకత్వం చాలా దూరదృష్టితో అడుగులు వేస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది. 2వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుల ఎంపిక విషయంలో కూటమిలో పెద్దలు కూడా కలిసి ఉండే విధంగా ఉన్న వ్యక్తినే బీజేపీ రాష్ట్ర రథసారథిగా నియమించాలని ఒక ఆలోచన బీజేపీ అధినాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో 30వ తేదీన విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నూతన అధ్యక్షులు అనేది పేరు కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం ప్రకటిస్తుంది. మరి ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ రథసారథిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఏపీ బీజేపీ రాష్ట్ర రథసారథిగా నియమించడానికి కేంద్ర అధినాయకత్వం అడుగులు వేస్తుందనేది మనకున్న సమాచారం. సామాజిక వర్గాల సమీకరణ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లో కులాల సమీకరణతోనే రాజకీయాలు నడుస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం సామాజిక సమీకరణలో భాగంగా సమతుల్యత పాటించేలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సామాజిక సమీకరణలో భాగంగా 3 సామాజిక వర్గాలు ఉంటే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ పార్టీ అధినాయకత్వం అదే సామాజిక వర్గం నుండి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెడితే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఓట్ బ్యాంక్ని బీజేపీ వైపు లాక్కునే విధంగా కూడా ఒక రాజకీయ వ్యూహంతోనే బీజేపీ నూతన రథసారథి ఏపీకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరే ప్రధానంగా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కాని పక్షంలో విశాఖపట్నం నుండి మాధవ్ గారు కానీ లేదంటే మాజీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారికి కూడా అవకాశం ఉందని బీజేపీ వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ సోము వీర్రాజు గారిని ఏపీ క్యాబినెట్లో కూటమి ప్రభుత్వం కాబట్టి మరి ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ సోము వీర్రాజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏపీలో బీజేపీ నూతన రథసారథిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా ఖాయమనేది మనకున్న సమాచారం. మరి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉమెన్ ఎంపవర్మెంట్కి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి పురంధేశ్వరి గారి యొక్క సేవలు దేశవ్యాప్తంగా మహిళా లోకానికి ముఖ్యంగా బీజేపీ మరింత బలోపేతం చేసే దిశగా మహిళల్ని బీజేపీ వైపు తిప్పే విధంగా కూడా
పురంధేశ్వరి గారిని జాతీయ స్థాయిలో ఆమె యొక్క సేవలను వినియోగించుకోవాలన్న ఒక లక్ష్యంతోనే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఏపీలో బీజేపీ రథసారథిని మార్చడానికి కూడా ఆలోచన చేశారని కూడా మనకున్న సమాచారం. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రథసారథిగా దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారినే నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. ఒకవేళ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాకపోతే మాధవ్ గారు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి లాస్ట్ వరకు చూస్తే మళ్ళా పురంధేశ్వరి గారినే కొనసాగించవచ్చు అని కూడా ఒక సమాచారం. కొన్ని లీకులు అయితే బయటకు వస్తున్నాయి. మెజారిటీ అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వైపే నడుస్తుంది. మరి ఆయనే బీజేపీకి రథసారథిగా ఏపీలో ఉంటారని ప్రత్యర్థి పార్టీలు అంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టాలంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు బీజేపీలో ఉంటే కొంత ఓట్ షేరింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందనేది కేంద్ర అధినాయకత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కి కూడా అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి గారు ఉన్నారు. ఇట్లా రెడ్డి సామాజిక వర్గానికి కీలక బాధ్యతలు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్కి షర్మిలారెడ్డి గారు, బీజేపీకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత సీల్చే విధంగా కూడా బీజేపీ అధినాయకత్వం కొంత ముందు చూపుతూనే వ్యవహరించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని బీజేపీ నూతన రథసారథిగా ఏపీకి దాదాపుగా నియమించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జూలై 1వ తేదీన అధికారికంగా బీజేపీ రథసారథి ఏపీకి ఎవరనేది ప్రకటించే అవకాశం చాలా సుస్పష్టంగా ఉంది. 30వ తేదీ నామినేషన్ ఎవరెవరు వేస్తున్నారో తెలిస్తే కానీ ఆ రోజునే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి 30వ తేదీన విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎవరెవరు నామినేషన్లు వేస్తారు, ఎవరెవరు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఒక దశలో తపనా చౌదరి గారి పేరు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుల పదవి కూడా పేరు పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీకి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రేసులో ఉన్న వాళ్ళలో తపనా చౌదరి గారు కూడా పేరు వినిపిస్తుంది. అయితే ప్రధానంగా అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పేరే ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకే రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పచెప్తారని కూడా మనకున్న సమాచారం. మరి జూలై 1వ తేదీన ఎవరి పేరు ఖరారవుతుందో పార్టీ కేంద్ర బీజేపీ నాయకత్వం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి. మరి థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లు 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మంత్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.